డీటెయిల్స్ చూద్దాం. కాశ్మీర్ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక కిష్ట్వార్ జిల్లాలోని మార్ముల్ అటవీ ప్రాంతంలో భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. సరిహద్దు భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. సింగ్పోరా కిష్ట్వారా ఎదురు కాల్పులు ఆ ప్రాంతాల్లో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇక జైషే మొహమ్మద్ గ్రూప్ ఉగ్రవాదులు భారీగా చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. కాశ్మీర్ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, కిష్ట్వార్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో భీకర ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దాదాపు మనకి ఏదైతే అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు ఉన్నారు అన్నటువంటిది సమాచారంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ భద్రతా బలగాలంతా కూడా నిన్న రాత్రి నుంచి దాదాపు కొంత ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు నిన్న రాత్రి నుంచి కూడా అనేక ప్రాంతాల్లో ఇటు మనకు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఈ ప్రాంతాలు, తర్వాత మాండ్రాల్ సింగూరా అన్నటువంటిది, ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉండేటటువంటిది, సోనార్ అన్నటువంటి గ్రామము, ఈ పరిసర ప్రాంతాల్లో ఇదంతా కూడా ఒక ఫారెస్ట్ ఉండేటటువంటి ఏరియా. అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి చొరబడి వచ్చేందుకు వీలుగా కొంత ఈ ప్రాంతాన్ని ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎంచుకుంటున్నటువంటి ప్లేస్. ఈ ప్రాంతంలో కొంత ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఈ రోజు మధ్యాహ్నము ఏదైతే కీలకమైనటువంటిది సోనార్ గ్రామంలో జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ కదలికలు ఉన్నాయన్నటువంటి సమాచారంతో ఉదయం 11 గంటల నుంచి కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అయితే ఇక్కడ పోలీసుల కదలికలను వెంటనే పసిగట్టినటువంటి ఉగ్రవాదులు ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. దాదాపు మధ్యాహ్నం 12:30 నుంచి కాల్పులు ప్రారంభమైనట్లు అక్కడ మనకు ఉండేటటువంటి సోర్సెస్ ద్వారా అందుతున్నటువంటి సమాచారం. దాదాపు ఏదైతే అంటే ఇటు పోలీసులకు అటు ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్నటువంటి కాల్పుల తో ముందస్తుగానే భద్రతా దళాలు మరింత సంఖ్యను కూడా పెంచి ఈ చుట్టూరా ఉండేటటువంటి 4 విలేజెస్ ని కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఉగ్రవాదులు దాక్కున్నారు అన్నటువంటి సమాచారం కూడా ఉండడంతో మరింత కూడా కాల్పుల మోత అటు భద్రతా దళాలకు ఇటు ఉగ్రవాదులకు మధ్య కాల్పుల మోత ఇంకా కూడా జరుగుతూనే ఉంది ప్రజెంట్ కూడా. కానీ అక్కడ ఎంతమంది ఉగ్రవాదులు సంఖ్య అన్నది ఇంకా ఖచ్చితమైనటువంటి నంబర్ అన్నది తెలియదు. ఎందుకనంటే ఇది అధికారికంగా సోర్సెస్ ప్రకటించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వరకు కూడా అక్కడ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి అన్నటువంటిది కీలకంగా ఉన్నటువంటి అప్డేట్. అయితే దాదాపు 4 రోజుల నుంచి కూడా ఏదైతే డ్రోన్ కదలికలు అనుకోవచ్చు, అనేక ప్రాంతాల్లో కూడా డ్రోన్ కదలికలు, డ్రోన్లను రాత్రి అంటే దాదాపు మనకు 6 నుంచి 7 గంటల నుంచి కూడా ఏదైతే డ్రోన్స్ పాకిస్తాన్ నుంచి ఇటు బార్డర్ నియంత్రణ రేఖ వైపు వస్తున్నటువంటి వాటిని కూల్ చేస్తున్నటువంటిది కూడా మనం 4-5 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఈ ఒక సైడ్ ఈ విధంగా జరుగుతుంటే మరొక సైడ్ ఈ ప్రాంతాల్లో కదలికలు ఉన్నాయన్నటువంటి ముందస్తు సమాచారంతో ఈ ప్రాంతాల అన్నిటిని కూడా భద్రతా దళాలు వెల్లడపట్టాయి. అయితే ఏదైతే కీలకంగా జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ప్రస్తుతం జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు భారీ సంఖ్యకు చిక్కుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ రిపబ్లిక్ డే వేడుకలకు కూడా ఇక్కడ దేశమంతా సిద్ధమవుతున్న వేళ బెదిరింపులు అలాంటివి కూడా చూస్తాం. ఈ కదలికల్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే దాదాపు మనకు జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు అన్నటువంటిది ఒక సమాచారము. నిన్న దాదాపు మనకు అంటే దాదాపు సాయంత్రం నిన్న ఢిల్లీ వేదికగా కూడా ఏదైతే రిపబ్లిక్ పరేడ్ కూడా జరుగుతుంది రానున్నటువంటి రోజుల్లో, చాలా మంది విదేశీయులు కూడా చాలా మంది రాక కూడా ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో ఢిల్లీ వేదికగా ఎర్రకోట సాక్షిగా జరిగేటటువంటి గణతంత్ర దినోత్సవంలో ఖచ్చితంగా దీనిపై కూడా దాడి ఉంటుంది అన్నటువంటి నిన్న ఏదైతే ఒక్కసారిగా
కూడా వార్త రావడంతో, ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడంతో ఒకసారిగా ఢిల్లీ అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ప్రతి ప్రాంతాన్ని కూడా పోలీసులు ఆక్యుపై చేసుకొని ఇటు ఎంటర్ అయ్యేటటువంటి ప్రాంతాలను అన్నిటిని కూడా చెక్ చేసుకున్నటువంటిది ఒకవైపు. మరొక వైపు ఇటు జైషే మహమ్మద్ కదలికలు ఇటు బార్డర్ లో ఉన్నాయి అన్నటువంటి సమాచారం కూడా ఉంది. కానీ ఎక్కడ ఏ కదలికలో ఉన్నా కానీ మన భారత సైన్యము ధీటుగా ఎక్కడికి వారిని అక్కడికి కట్టడి చేసేసి వాటిని, అంటే ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో ముందస్తు సమాచారంతో వాళ్ళని నేలమట్టం చేస్తున్నటువంటిది భారత సైన్యం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇలాంటి బెదిరింపులు వస్తూ ఉంటాయి, కానీ వాటిని నేలమట్టం చేసేసి అక్కడ ఉండేటటువంటి నియంత్రణ రేఖ వైపే అక్కడికే దానిని కట్టడి చేసేటటువంటి ప్రయత్నం భారత సైన్యం ఎప్పుడు చేస్తుంది. కానీ ఢిల్లీ వేదికగా అనుకోవచ్చు, అనేక ప్రాంతాల్లో మాత్రం హై సెక్యూరిటీ అలర్ట్ జారీ చేయడం జరిగింది. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.